వెల్కమ్ టు నేటి సూర్య న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 7, 8వ తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్న మోదీ వైసీపీలో బానిసత్వం తప్ప మరొకటి లేదు. ఎన్నికల్లో 6 కొట్టండి, 6వ నెంబర్పై నొక్కండి. ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు వెల్లడి. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చిలకాకాని గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన వైఎస్సార్సీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య. క్రీడాకారుల్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడిన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి ఎన్నికల ప్రచారం కోసం రానున్నారు. ఈ నెల 7, 8వ తేదీలో రాష్ట్రంలో పర్యటించనున్నారు. దీంతో ఒక్కసారిగా ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. రాష్ట్రంలో జగన్ లాంటి వాడికి మళ్లీ అధికారం ఇవ్వకుండా సమర్థవంతమైన పాలన చేసే నాయకుడిని పట్టం కట్టాలని ప్రముఖ క్రికెటర్ జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్ అంబటి రాయుడు తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ కి మద్దతుగా జనసేన పార్టీ తరఫున అవనిగడ్డలో బుద్ధప్రసాద్ ప్రచారం నిర్వహించడానికి వచ్చిన అంబటి రాయుడు అవనిగడ్డలోని రాజీవ్ చౌక్ వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల బ్యాలెట్ పేపర్ లో వీరు 20 నెంబర్ 6 అని ప్రజలందరూ ఓటు రూపంలో 6 కొట్టి కూటమిని అధికారంలోకి తీసుకొని రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలకులు వడ్రానం మార్కండేయ బాబు, మండలి రాజేష్, జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు, అవనిగడ్డ మండల అధ్యక్షులు గుడివాక శేషబాబు, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ నండూరి రాజేందర్ కుమార్, తుంగల వెంకటగిరి, వక్కపట్ల వారి పాలెం సర్పంచ్ అంబటి శాంబాబు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు అవనిగడ్డకి ప్రసాద్ గారు గెలుపు కోసము అందరం కూడా ప్రయత్నం చేయడం జరిగింది. అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఇక్కడ పంపించి ఇక్కడ ఉండే అందరికీ మంచి సందేశం ఇచ్చి దేనికోసం అయితే జనసేన పార్టీ నిలబడుతున్న అలయన్స్ నిలబడుతున్నారు వాళ్ళందరికీ కూడా మంచి దేశం ఇవ్వమని మన లాంగ్వేజ్ పేషెంట్స్ పార్టీని ముందు మొత్తం స్టేట్ని అభివృద్ధి చేసి మన ముందు వచ్చే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎంతో బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా నేను కూడా పూర్తి స్థాయిలో అది నమ్మి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన ఆదేశాల మేరకు తిరిగి ఆ సందేశాన్ని అందరికీ ఊరికి అదే కాకుండా పెద్దవారికి కూడా రాష్ట్రానికి ఆయన ఎందుకు అవసరమో అదే కాకుండా ఆయనతో పాటు అలయన్స్ టీడీపీ ఇంకా బీజేపీ ఎంత అవసరమో ఆయన కూడా చెప్పడం జరిగింది. యూత్ స్టేట్ ఏవైతే కోల్పోతున్నారో వాళ్ళ భవిష్యత్తు అలయన్స్ వస్తే ఎంత బాగుంటుంది, వాళ్ళకి ఏదైతే అవకాశాలు ఉంటుంది వాళ్ళు కాదు ప్రతి రంగంలో కూడా వాళ్ళు ఎంతో మంచి స్థాయికి పెద్ద స్థాయికి వాళ్ళ కళలు కూడా మంచి కళలు కానీ ఒక మంచి మన ఫ్యామిలీనే కాకుండా కుటుంబంలో వాళ్ళు జీవితంలో మంచి స్థాయి కూడా ఎదుగుతారని పూర్తిగా నేను భావిస్తున్నాను. అదే కాకుండా ఇప్పుడు వాళ్ళకి ఉపాధి అవకాశాలు కూడా ఎన్నో రాబోతున్నాయి. అదే ఐటీ సెక్టర్లో ఇంకా ఇండస్ట్రియల్ సెక్టర్లో కూడా ఎన్నో రాబోతున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చిన్నకాకాని గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన వైఎస్సార్సీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య, ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. సంక్షేమ పథకాలు అని కాకుండా పరిపాలనలో కూడా పారదర్శకత తీసుకువచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే. తెలుగుదేశం పార్టీ వారు ప్రకటించిన మేనిఫెస్టోని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మేనిఫెస్టోని ప్రకటించడం చంద్రబాబుకు తెలుసు. ప్రజలకు వాటిని అందించే అందుకు కృషి చేయని వాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ప్రజల్లో మరొకసారి గెలవబోయేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని తెలుసుకుని ఓడిపోతామనే భయంతో అబద్ధపు ప్రచారాలు చంద్రబాబు మొదలు పెట్టారని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దానిలోని అంశాలు స్పష్టంగా ప్రజలకు చెప్పకుండా తప్పుదారి పట్టించే విధంగా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. భూములు తీసుకుంటున్నారు అని దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ ఏ ప్రభుత్వం కూడా ప్రజల వద్ద నుంచి భూములు తీసుకోదని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 30,000 ఎకరాల చుక్కల భూముల్ని రిలీజ్ చేశారని, చంద్రబాబు ప్రభుత్వం చేయలేని అన్ని కూడా ప్రజలకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని, ఒకే ఒక కక్షతో ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలు వాటిని నమ్మరని, 2024లో గెలవబోయేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని తెలిపారు. వారిని ఆశీర్వదించండి. మరి రానున్నటువంటి ఎన్నికల్లో
మరి గొప్ప విజయాన్ని వారు సాధించాలని చెప్పేసి మేమందరం కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. ప్రభు నీకు సాధ్యం కాదు ఏది లేదు, సమస్తం కూడా సాధ్యమే. ఏది మంచో ఏది చెడో నిర్ణయించేటటువంటి దేవుడు నీవు ప్రభా. మేమందరం కోరుకునేది మంచి నాయకత్వం. మంగళగిరి నియోజకవర్గంలో మరి మురుగుడు లావణ్య గారి ఆధ్వర్యంలో మంగళగిరి రూరల్లోని చినకాకాని గ్రామంలో ఈరోజు మరి పర్యటన చేస్తూ ఉన్నాం. పెద్దలు చిరంజీవి గారు, అలాగే మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ రఘు గారు, అలాగే ఇతర మరి అందరూ కూడా నాయకులతో ఈరోజు జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది బలంగా ఇవాళ ప్రజల్లో ఉందో, సంక్షేమం ఒకటే కాదు, పరిపాలన విధానంలో పారదర్శకత తీసుకొచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే అనేది స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలు కానీ ఇవన్నీ చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ప్రకటించినా ఆ మేనిఫెస్టోలోని అంశాలను కూడా ఎప్పుడు కూడా ముందుకు తీసుకురాకుండా, అవి అమల్లోకి తీసుకురాకుండా మళ్ళీ కొత్త స్కీములు తీసుకొచ్చి ప్రజలను మోసం చేసే తత్వం చంద్రబాబు నాయుడుది. ఇవాళ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఇవాళ వాళ్ళు స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉందనేది ఇవాళ ప్రజల్లో ఉన్న నానుడు. జరగబోయేది కూడా అదే. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు ఆయన ఓడిపోతున్నాడని తెలిసి కూడా ఇవాళ ఒక దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని లేకపోతే రకరకాలుగా తీసుకొస్తూ ఉన్నారు. ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు నిజంగానే దాంట్లోని అంశాలు స్పష్టంగా చెప్పకుండా ప్రజల్ని తప్పుదారి పట్టించే విధానం. ఇవాళ 2019 మేనిఫెస్టో ప్రకారం మరి ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ సుపరిపాలన అందించారు జగనన్న. అలాగే 2024లో ఈ వచ్చే 5 సంవత్సరాల మేనిఫెస్టోను కూడా ప్రజలందరూ సంపూర్ణంగా నమ్మి మరి జగనన్నకి మద్దతుగా వెన్నుముకగా నిలిచి గెలిపిస్తారని మేమంతా కూడా ఆశిస్తున్నాము. ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు ఆయన జగనన్న. మరి స్కూల్స్ పేద మధ్యతరగతి పిల్లల కోసం అమ్మఒడి అనేది ఒక బంగారు బాట అనేది విద్యార్థులకి అందరికీ తెలిసిందే. విద్యని ఎంతగా ఎంకరేజ్ చేస్తున్నారో, అలాగే నాడు నేడు పథకం ద్వారా కూడా స్కూల్స్ అన్నీ డెవలప్ చేసి మరి విద్యకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మరి భారతదేశం మొత్తం కూడా మన రాష్ట్రం వైపు చూస్తుంది. అలాగే ఇక్కడ హెల్త్ కేర్ సిస్టము, అంగన్వాడీ ఇది కూడా ఈ ఏరియాలో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ చినకాకానిలో రఘుగా చేస్తున్నాము. ఇక్కడ డెవలప్మెంట్ కూడా బాగా జరిగింది. సీసీ రోడ్లు కానివ్వండి, బీటీ రోడ్లు, అలాగే గ్రావెల్ రోడ్స్ జరిగినాయి. ప్రజలకి నీటి సరఫరా కోసం ఇక్కడ దాకా కొంత పైప్ లైన్స్ని కూడా ఎక్స్టెండ్ చేసి వాటర్ సప్లై అందిస్తున్నారు, ప్యూరిఫైయింగ్ది. అలాగే నాడు నేడు అనేది ఇక్కడ బాగా డెవలప్ చేశారు స్కూల్స్ అనేది. ఇంకా నాకు ఒక అవకాశం ఇచ్చినట్టయితే మరింత అభివృద్ధి చేస్తాను ఈ ఏరియాను కూడా. మరి ప్రజలందరూ కూడా జగనన్నని, నన్ను, అలాగే మన కిలార్ రోసయ్య గారిని మా మేనిఫెస్టో ప్రకారం అందరూ కూడాను నమ్మి మాకు ఒక అవకాశం ఇవ్వండి. ఖచ్చితమైన అభివృద్ధి, సంక్షేమం రెండు బ్యాలెన్స్ చేసుకుంటా ముందుకెళ్తాం. పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సుజీత గర్భిణీలకు సంబంధించి వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండబారిన పడకుండా ఉండాలి. రోజులో కొంచెం ఎక్కువగా నీరు, మజ్జిగ, నిమ్మరసం తీసుకోవాలి. ఆహార విషయంలో న్యూట్రిషన్స్, పండ్లు, శాకాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వేసవిలో వడదెబ్బ నుంచి రక్షించుకునేలా సూచనలు ఇచ్చారు. ఉయ్యూరులో గైనకాలజిస్ట్ గా పనిచేస్తున్నాను. మనకి ఇప్పుడు ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ గర్భిణీ స్త్రీలు ఎండాకాలంలో బాగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. దానికోసం కొన్ని చిన్నవి పాటిస్తే కనుక వాళ్ళు హీట్ స్ట్రోక్ నుంచి రాకుండా వాళ్ళు కాపాడుకోవచ్చు. మెయిన్ గా ఏంటంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్న సమయాల్లో, అంటే ముఖ్యంగా పొద్దున పూట ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు, మధ్యాహ్నం పూట 12 నుంచి 3 గంటల వరకు కూడా వాళ్ళు బయట తిరగడం కొద్దిగా అవాయిడ్ చేయాలండి. అంటే ఎమర్జెన్సీలో తప్ప వాళ్ళు బయటకు రాకపోవడం మంచిది. తర్వాత వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా పొద్దున పూట, అంటే మనకి ఎండ తక్కువగా ఉన్న సమయంలో పొద్దున పూట అది కూడా కవర్ చేసుకుని, హెడ్ అది కవర్ చేసుకుని వాళ్ళ దగ్గర ఒక వాటర్ బాటిల్ కానీ ఏదైనా హైడ్రేషన్ దగ్గర పెట్టుకుని ట్రావెల్ చేయడం మంచిది. తర్వాత కూడా ప్రెగ్నెన్సీలో ఏంటంటే మెయిన్గా మనకి హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. ఎండాకాలంలో మరింత ముఖ్యం. పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా వాళ్ళు కొంచెం మోతాదుల్లో నీళ్లు కానీ, మజ్జిగ కానీ, లేకపోతే నిమ్మకాయ నీళ్ళు కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉంటే వాళ్ళు సన్ స్ట్రోక్ నుంచి కాపాడుకోవచ్చు వాళ్ళు. తర్వాత న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. మనకి
ప్రెగ్నెన్సీలో అత్యధికంగా న్యూట్రిషన్ అవసరం పడుతుంది. అందులోనూ ఎండాకాలంలో మనకి కూల్ చేసేవి, అంటే మనకి ఎక్కువగా నీళ్లు ఉండే పదార్థాలు లైక్ మన కీరా దోసకాయలు కానీ, లేకపోతే నీళ్లు ఉండే ఫ్రూట్స్ వాటర్ మిలన్ కానీ, ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల వాళ్ళు హైడ్రేటెడ్గా ఉంటారు. అలాగే సన్‌స్ట్రోక్ నుంచి రాదు. ధర్మవరంలో దాసం శేషారావు ఆధ్వర్యంలో కూటమి శ్రేణుల విస్తృత ప్రచారం. టీడీపీ జనసేన బీజేపీ కూటమితోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమవుతుంది. కాకినాడ జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు మాట్లాడారు. ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో దాసం శేషారావు పార్టీ మండల అధ్యక్షులు రామకుర్తి కామేశ్ ఆధ్వర్యంలో జనసేన టీడీపీ బీజేపీ శ్రేణులతో కలిసి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం యొక్క మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బలపరిచిన కాకినాడ ఎంపీ కూటమి అభ్యర్థి పోటీ చేస్తున్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసికి గాజు గ్లాసు గుర్తుపై ప్రతిపాడు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరపుల సత్యప్రభ రాజాకి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఈ సందర్భంగా దాసం శేషారావు, గౌతు లక్ష్మి, బోండాడ నారాయణుడు మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా నిర్వీర్యం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. కూటమి అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీరామ్, శ్రీను, దాసం, మంగరాజు, గుండం సత్యబాబు, కొంగన నాని, కుప్పిన శ్రీను, గణేష్, అమరావతి శివ అధిక సంఖ్యలో జనసేన టీడీపీ బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై ఉమ్మడి కూటమి. నేను గౌతు లక్ష్మి, పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యురాలు. ఈరోజు ధర్మవరం గ్రామంలో దాసం శేషారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మన జనసేన పార్టీ మన గాజు గ్లాసు, అలాగే మన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అనే నినాదంపై ఇప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. ప్రజలందరూ ఒకటే తెలుసుకోవాలి, పోయిన 5 ఏళ్లలో ఈ వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అరాచకాలు చేసిందో అవన్నీ మళ్ళీ పునరావృతం కాకుండా ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారికి చెప్పినట్టుగా మన పిల్లల భవిష్యత్తు మీద ఒక 20 సంవత్సరాల పాటు మనం భవిష్యత్తు గురించి ఆలోచించి ప్రతి మహిళలు అలాగే ప్రతి ఒక్కరు ప్రతి యువత కూడా ఆలోచించి మన గాజు గ్లాసుని గెలిపించుకోవాలి. అలాగే మన ప్రతిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సత్యప్రభ రాజా గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా సైకిల్ గుర్తునే ఓటేసి గెలిపించాలి. ఇప్పుడు మేమందరం ఇక్కడ ప్రచారం చేసేది ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని గ్రామంలో మన జిల్లా సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు గారి ఆధ్వర్యంలో మరి కింద వినాయకుడి గుడి దగ్గర నుంచి 4-5 వార్డులు మనం తిరగడం జరిగింది. ఈ వార్డుల్లో ఒకటే కార్యక్రమం, మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్డీఏ ఉమ్మడి కూటమి అభ్యర్థులైనటువంటి ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గారు గ్లాస్ గుర్తు, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి సత్యప్రభ రాజా గారిది సైకిల్ గుర్తు కోసం ఇవ్వడం జరిగింది. మరి ఉదయ్ శ్రీనివాస్ గారిది ఆర్డర్ నెంబర్ 9, అలాగే సచివాలయ ఆర్డర్ నెంబర్ 3లో ఏ విధంగా ఓటు వేయాలనేది అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరిగింది ప్రజలందరికీ. అలాగే ఎన్డీఏ కూటమిలో ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు మేనిఫెస్టోలో వివరించారో అవన్నీ కూడా సవివరంగా అందరికీ లేడీస్ కానీ జెంట్స్ కానీ పెద్దవాళ్ళకి కానీ అలాగే యువతకు కానీ ఏ విధమైన ఉపాధి అవకాశాలు కల్పించారు, ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పరిచారు. గత ప్రభుత్వం వైసీపీ వచ్చిన తర్వాత ఒక సంక్షేమం మాత్రమే ఇస్తున్నాము, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇచ్చి మిగతాదంతా కూడా దోచేయడం జరిగింది. అలా కాకుండా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఏ విధంగా మీ అందరికీ కూడా మేలు జరుగుతుంది అంటే. శ్రీకాకుళం జిల్లా అంబేద్కర్ ఇండియా మిషన్ తరపున పత్రికా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ దళిత వాడల్ని ప్రత్యేక పంచాయతీ చేస్తానని జగన్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని తెలిపారు. దళితులకు రాజ్యాంగం అధికారం కావాలని అంబేద్కర్ ఇండియా మిషన్ తరపున 8 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ దళితులకు ప్రత్యేక పంచాయతీ చేయడం వలన మేము ఇండియా మిషన్ తరపున జగన్ కు శుభాకాంక్షలు తెలిపాము. కానీ టీడీపీ వర్ల రామయ్య ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా కొన్ని విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ఎన్నికల అధికారి సునీల్ పై వర్ల రామయ్య తప్పుడు ఫిర్యాదు చేశారు. జగన్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపినట్లు ఏవేవో మాటలు చెప్పి తప్పుడు ఫిర్యాదులు చేస్తే ఊరుకునేది లేదని అంబేద్కర్ ఇండియా మిషన్ అధ్యక్షులు తెలిపారు. ఫిర్యాదును వెనక్కు తీసుకుని సునీల్ కుమార్ కు క్షమాపణలు చెప్పారని మండిపడ్డారు. అందరికీ జేబీ. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో అంబేద్కర్ ఇండియా మిషన్ తరఫున పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో దళితవాడల్ని ప్రత్యేక పంచాయతీలు చేస్తానని చెప్పి ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అతను మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. అది దళితులకి రాజ్యాధికారమే కావాలని చెప్పి అంబేద్కర్ ఇండియా మిషన్ తరఫున మేము గత 8 సంవత్సరాలుగా పోరాటం సాగిస్తున్నాం. రాష్ట్రంలో దళితులే పాలించుకోవాలి, దళితవాడు ప్రత్యేక పంచాయతీలు కావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా మేము కమిటీలు వేసుకొని
గ్రామాన తిరుగుతూ దళితులను చైతన్యవంతులు చేస్తూ అనేక కార్యక్రమాలు చేశాం. మా పోరాట ఫలితంగా జగన్మోహన్ రెడ్డి గారు అతను మేనిఫెస్టోలో పెట్టి దళితులను ప్రత్యేక పంచాయతీలు చేస్తానని చెప్పడం సుపరిణామంగా తీసుకొని అంబేద్కర్ ఇండియా మిషన్లో ఉన్న ప్రజలు నాయకులు కార్యకర్తలు అందరూ కలిపి నిన్న రాష్ట్రం మొత్తం కలిపి జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అది ఏదో తప్పుగా భావించి మా దళిత ద్రోహి అయిన వర్ల రామయ్య వారాల అబ్బాయి టీడీపీలో ముఖ్య పాత్ర పోషిస్తుంటాడు. ఆయన ప్రతిరోజు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. ఆయన నిన్న వెళ్ళి రాష్ట్రంలో ఉన్న ఎన్నికల అధికారి గారికి మానిశ్రీ పివి సునీల్ కుమార్ గారిపై ఒక తప్పుడు ఫిర్యాదు చేయడం జరిగింది. దళితవాడ ప్రత్యేక పంచాయతీలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పివి సునీల్ కుమార్ గారు అభినందనలు తెలిపినట్టుగా ఒక తప్పుడు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎన్నికల నిబంధనల ప్రకారం నిజాయితీగా అధికారి మా పివి సునీల్ కుమార్ గారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కానీ అలాగే ఆయన శుభాకాంక్షలు తెలపడం కానీ జగన్మోహన్ రెడ్డి కలవడం కానీ ఎక్కడైనా చూసినట్లు కానీ ఎక్కడైనా నిరూపించగలరా? వర్ల రామయ్య గారు మీరు అనవసరంగా పిచ్చి పిచ్చి మాట్లాడుతూ ఏం మాట్లాడుతారో మీకే తెలియదు. పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి అనేక పిచ్చి పిచ్చి మాట్లాడుతూ ఎప్పుడు అధికారులని ప్రజల్ని తప్పుదో పట్టించడమే లక్ష్యంగా మీరు పనిచేస్తుంటారు. మీ ఎజెండా ఒక కమ్మ పార్టీకి ఊడిగం చేయడమే తప్పితే కానీ దళితుల క్రీడాకారుల్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ తెలిపారు. కూటమి నేతలతో కలిసి నగరంలో కోడి రామ్మూర్తి స్టేడియం ఇండోర్ స్టేడియాన్ని సందర్శించారు. క్రీడాకారులు వాకర్లు స్టేడియం పూర్తి కాకపోవడంతో పడుతున్న ఇబ్బందుల్ని కష్టాన్ని శంకర్ కు తెలియజేశారు. శంకర్ మాట్లాడుతూ క్రీడాకారుల కిల్లా శ్రీకాకుళం జిల్లా అని తెలిపారు. అటువంటి జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియం జిల్లాకే వన్నె తెచ్చిందని అన్నారు. స్టేడియం శిథిలావస్థకు చేరుకోవడంతో నాటి తెలుగుదేశం ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్టేడియం పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేసి పనులు కూడా ప్రారంభించడం జరిగిందని తెలిపారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం పాలన పూర్తి కావలసిన కోడి రామ్మూర్తి స్టేడియం అసంపూర్తిగానే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరలా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్టేడియం పనిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి క్రీడాకారులకు అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. క్రీడల్లో జిల్లా పేరు మరోమారు అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే విధంగా క్రీడాకారుల్ని తీర్చిదిద్దుతామని గొండు శంకర్ చెప్పారు. వెల్లంపల్లి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని వైసీపీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీకి ఒక గుర్తు లేదు, గుర్తింపు కూడా లేదని విమర్శించారు. చంద్రబాబు మేనిఫెస్టోని ప్రజలు నమ్మటం లేదని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ పార్టీ జెండాను చంద్రబాబుకి తాకట్టు పెట్టేశారని మండిపడ్డారు. వాళ్ళు మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే భారతీయ జనతా పార్టీ ఎలయన్స్ పెట్టుకున్నారు వాళ్ళు ఆపుకోవాలి తప్ప అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే గ్లాస్ గుర్తిస్తారు. ఇక్కడ సిగ్గుసరం లేకపోతే సరే ఆ పార్టీకి ఒక గుర్తు లేదు, ఒక గుర్తింపు లేదు. ఆ పార్టీ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తోడగొడతాడంట. నీ గ్లాసే నీకు లేదా ఈరోజు? నీ గ్లాస్ గుర్తే నీ దగ్గర లేదు ఈరోజు. నువ్వు ఎప్పుడైతే చంద్రబాబుకి బానిసగా బతుకుతున్నావో, చంద్రబాబు కోసం అని చెప్పి నువ్వు పాపం అతన్ని మొయ్యాలని ప్రయత్నం చేస్తున్నావు, నీ జీవితం అంతా కూడా పూర్తిగా ఎలా అయిపోయిందో మీ అందరికి కూడా తెలుసు. ఎందుకంటే నీ కోసం నమ్ముకొని పాప 10 ఏళ్ళ నుంచి జనసేన జెండా పట్టుకున్నారు, గాజు గ్లాస్ పట్టుకున్నారు. ఆ గ్లాస్ని అందరికి ఇచ్చేసావు, జెండాని చంద్రబాబుకి తాకట్టు పెట్టేశావు. నువ్వు వచ్చి ఈరోజు మేనిఫెస్టో చంద్రబాబుతో దిగడం, ఫోటోలు పెట్టడం. ఇప్పుడు ఇందులో నిన్న చంద్రబాబు మేనిఫెస్టో చూశారు కదా, 2014కి ఈ మేనిఫెస్టోకి తేడా ఉందా? కాకపోతే అదనంగా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఇందులో యాడ్ చేశాడు అంతే. 2014లో ఇదే పథకాలు పెట్టాడు కదా. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఇచ్చాడా? నిరుద్యోగ భృతి అన్నాడు, ఇచ్చాడా? ఏం చేశాడు? దాంట్లో దశాబ్దాలుగా బీసీ సమాజాన్ని మోసం చేసినటువంటి టీడీపీకి ఈసారి ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెబుతామని వైసీపీ బీసీ సంఘాల ప్రతినిధి స్పష్టం చేశారు. గురువారం ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య కార్యాలయంలో బీసీ సంఘాల ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ బీసీ కులాలను బానిసలుగా చేసిన టీడీపీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి బీసీల్ని సమాజంలో సముచిత స్థానం కల్పించి అన్ని విధాలుగా అండగా నిలిచిన వైసీపీకే తన సంపూర్ణ మద్దతు తెలియజేయడంతో పాటు పార్టీ గెలుపు కోసం ప్రతి చోట ప్రచారం కూడా చేస్తామని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి గారి వైపు బడుగు బలహీన వర్గాలు నిలబడి బడుగు బలహీన వర్గాలకి పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధంగా మేమైతే భావిస్తున్నామనేది చెప్తున్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో
జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి అసెంబ్లీకి 48 సీట్లు బీసీలకు కేటాయించగా, అలాగే పార్లమెంట్ స్థానాలు 11 పార్లమెంట్ స్థానాలు బడుగు బలహీన వర్గాలకి జగన్మోహన్ రెడ్డి కేటాయించగా, మరి అదే ఈ పెత్తందారుల పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ 34 స్థానాలకే పరిమితం చేశారు బడుగు బలహీన వర్గాలకి. ఏనాడు కూడా బడుగు బలహీన వర్గాలకి ఈ చంద్రబాబు నాయుడు రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, ఉద్యోగపరంగా కానీ ప్రోత్సహించిన దాఖలాలైతే లేవు. దానికి ఉదాహరణకి చంద్రబాబు నాయుడు పాలన తీసుకోండి, 40 సంవత్సరాల పాలన. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఈ 5 సంవత్సరాల పాలన తీసుకోండి. ఈ రాష్ట్రంలో 56% ఉన్న ప్రతి బీసీ కుటుంబ సభ్యుని అడుగుతున్నాం మేము. మాదిగ సమాజానికి మేలు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న వైసీపీకి మాదిగ జాతి మొత్తం అండగా నిలవాలని మాదిగ జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. గురువారం పశ్చిమ అభ్యర్థి విడుదల రజని కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదిగ రిజర్వేషన్ పేరుతో దశాబ్దాలుగా మోసం చేసిన ఓ నాయకుడు టీడీపీకి మద్దతు పలకటానికి పిలుపునివ్వడం దుర్మార్గమని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వస్తేనే మాదిగ జాతికి మనుగడ ఉంటుందని నేతలు స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గ మాదిగల తరఫున తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు కార్యక్రమంలో దాదాపుగా ఏ పేటలైతే ఉన్నాయో అటు కొరిటిపాడు కానీ, అరుంధతి నగర్ కానీ, తుఫాన్ నగర్ కానీ, గుజ్జనగుళ్ళ కానీ, అలానే మరి మా పేట అయినటువంటి కన్నవారి తోట, నగరంపాలెం, మరి అలానే వచ్చేసి యేసుభక్త నగరు, సీతమ్మ కాలనీ, మరి గుండారావుపేట, వివిధ పేటల్లో, జార్జిపేటల్లో మరి ఎక్కువగా అధికంగా మాదిగ సామాజిక వర్గంకు చెందినటువంటి మరి ప్రజలు ఉన్నారు. ఆ సామాజిక వర్గంలో దాదాపుగా 2014లో కానీ 2019లో కానీ మాదిగలంతా కూడా దాదాపుగా 60 నుంచి 70% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి మరి దాదాపుగా మరి ప్రతి ఎన్నికలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే మాదిగలు సపోర్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు గమనిస్తూ ఉన్నాం, అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, మరి ఏదైతే ఓసీ వర్గాల్లో ఉన్నటువంటి మరి ఎకనామికల్ బ్యాక్వర్డ్ పీపుల్కి కూడా ప్రతి సంక్షేమ కార్యక్రమాలని పార్టీలకి, కులాలకి, మతాలకి, వర్గాలకు అతీతంగా అందించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే మా మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి కూడా దాదాపుగా 90 నుంచి 95% ప్రతి పథకం కూడా ప్రతి ఒక్క ఇంట్లో వచ్చినటువంటి పరిస్థితి మనమంతా చూస్తూ ఉన్నాం. ఈరోజు అంతేకాకుండా ఏదైతే గుంటూరులో సమత సైనిక్ దళ్ పార్టీ అధ్యక్షులు పాలేటి మహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి అధికారమే పరమావధిగా ప్రతి సమస్య మీద అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ఎస్సీ ఎస్టీలను మోసం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని అన్నారు. ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన వెంటనే అంబేద్కర్ విదేశీ విద్యా పథకం రద్దు, స్కూల్స్ పథకం రద్దు, అంబేద్కర్ స్టడీ సర్కిల్ రద్దు, ఎస్సీ సప్లాన్ నిధులు దారి మళ్లించారు. ఎస్సీలకి కేంద్రం ఇచ్చిన భూమి పథకం రద్దు చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు, ఎస్ఎండ్ భూములు లాక్కున్న మొదటి ముఖ్యమంత్రి. బ్యాక్లాగ్ పోస్టులు లేవు, అట్రాసిటీ చట్టం నిర్వీర్యం, ఫీజు రియంబర్స్మెంట్ రద్దు, ఇలా దళితులకు 27 పథకాలు రద్దు చేసిన దుర్మార్గుడని మండిపడ్డారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్త యాత్రలో భాగంగా ఈరోజు మేము గుంటూరు రావడం జరిగింది. యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పుకుంటూ ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజానీకాన్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఏ విధంగా ఎస్సీ ఎస్టీలను ద్రోహం చేశాడు, ఏ విధంగా ఎస్సీ ఎస్టీలను చదువుకి దూరం చేశాడు, వాళ్ళ భూముల్ని లాక్కున్నాడు, వారి మీద హత్యలు, దమనకాండలు, అత్యాచారాలను ఏ విధంగా చేశాడు అనేదాన్ని ఈ సామాన్య ప్రజానీకానికి తెలియజేయాలనే ఉద్దేశంలో భాగంగానే మేము రాష్ట్ర వ్యాప్త యాత్ర చేస్తున్నాం. ముఖ్యంగా
నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఎస్సీ ఎస్టీలని చదువుకు దూరం చేయాలి, వీళ్ళు చదువుకుంటే మన ఇళ్లలో పనిచేసేవాళ్ళు ఎవరుంటారు అనే ఆలోచనతో అధికారంలోకి రాగానే 1,40,000 మంది పిల్లలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఈ నెల 7, 8వ తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్న మోదీ. వైసీపీలో బానిసత్వం తప్ప మరొకటి లేదు. ఎన్నికల్లో 6 కొట్టండి, 6వ నెంబర్పై నొక్కండి. ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు వెల్లడి. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన వైఎస్సార్సీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య. క్రీడల్ని, క్రీడాకారుల్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడిన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.